నమస్తే, వెల్కమ్ టు టీఆర్ తెలుగు రాజ్యం. ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపుగా పార్టీలన్నీ కూడా సర్వశక్తులు ఒడ్డి తమ ప్రయత్నాలు అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఖచ్చితంగా మరోసారి గద్దెనెక్కాలనేటువంటి ఉవ్విళ్ళూరుతోంది. ఈ నేపథ్యంలో మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా చాలా గట్టి పట్టుదల మీదే ఉంది. అసలు ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అక్కడ ఏం జరగబోతోంది, ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఢిల్లీ అంటేనే చాలా సెన్సేషన్, దేశ రాజధాని. మరి అటువంటి రాజధానిలోనే పట్టుకొలిపోయింది బీజేపీ. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయంటారు? ఎనీ సెన్సేషన్ సార్? అంటే బీజేపీ తన పట్టు నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తోంది బలంగా. అన్ని సెగ్మెంట్స్ని తన వైపు నడిపించుకోవటానికి దాదాపుగా అందరు నాయకుల్ని అక్కడ ప్రయోగిస్తున్నారు. నిన్న మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడి వచ్చాడు ఆయన తెలుగు శ్రేణులతో. ఇలా దాదాపు అందరినీ ఢిల్లీ కాస్మోపాలిటన్ వ్యవహారం అంతా కూడా తమ కంట్రోల్లోకి తీసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నారు. సార్, ఢిల్లీ కంట్రోల్లో ఉండటం అనేది సీరియస్గానే అవసరం వాళ్ళకి. ఢిల్లీ అనే కాదు, అసలు టోటల్గా ప్రతి రాష్ట్రంలోనూ తమ పట్టు నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో బీజేపీ ఉంది. అవును. అందుకని రెండోది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక ప్రాబ్లం ఉంది. అంటే లిక్కర్ స్కామ్ అనేది కొంచెం గట్టి దెబ్బే కొట్టింది. దాన్ని విచిత్రమైనటువంటి పద్ధతుల్లో ప్రచారం చేస్తోంది బీజేపీ. అంటే అదేదో పెద్ద దారుణమైనటువంటి స్కామ్ లెవెల్లో చెప్తున్నారు. అరెస్టులు జరిగినాయి, సాక్షాత్తు ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళి రావడం. అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక నాయకురాలు కూడా అదే కేసులో జైలుకి వెళ్ళి రావడం మనం చూసాం. ఎగ్జాక్ట్లీ సార్. అవును. అయితే ఏమిటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది కనుక చూస్తే అన్ని చోట్ల జరుగుతున్నదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో అదే జరిగింది. చంద్రబాబు గారు కూడా నిన్న అక్కడ మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించాడు ఆయన ప్రముఖంగా. ఇప్పుడు లిక్కర్ కాంట్రాక్టర్లకి అక్కడ కేటాయింపులు జరపడం, దానిలో లబ్ధి పొందడం, దానిలో ఎవరో లబ్ధి పొందారు అనేది గొడవ. అసలు ఇప్పుడు జరుగుతున్నది అంతా అదే. ప్రభుత్వాలు చాలా స్పష్టంగా కార్పొరేట్లన్నీ ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయినాయి. ఏ ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వం చేస్తోంది అదే. ఇప్పుడు మణిపూర్లో చేస్తోంది అదే. మణిపూర్లో అడవుల నుంచి బయటకు పంపించేసి అందరినీ ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? ఆ అడవులను కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం అది. అవునండి. అల్లర్లకు కూడా కారణం అదే కదా ప్రధానం. అంటే మత కల్లోలాలు రేపటం ద్వారా అక్కడి నుంచి జనాలను బయటకు పంపించేసి దాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పడం అనే ప్రోగ్రాం వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రతి చోట చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతిదీ అంటే గవర్నమెంట్ కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటమే ప్రోగ్రామ్గా ఉంది. నిన్న బడ్జెట్ కూడా అదే. అవును. కార్పొరేట్లకే ప్రధానమైనటువంటి ఇది ఆసరా ఇచ్చారు దానిలో. అవునండి, బెనిఫిట్స్ చాలా ఇచ్చాడు. మీరు నిన్న బడ్జెట్ చూస్తే మీకు ఒక గందరగోళం ఏంటంటే, చాలామంది పట్టించుకోని విషయం ఏంటంటే ట్యాక్సెస్ అనే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, అవును, డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. అవును. డైరెక్ట్ ట్యాక్సెస్లో కొంత ఎగ్జంప్షన్ ఇచ్చి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో విపరీతంగా పెంచారు. అంటే ఏమిటి అంటే నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ కాదండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పే చేసే వాళ్ళు అందరూ ఎవరు సామాన్య ప్రజలు. అవును. మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ కింది వాళ్ళు. ఇప్పుడు ఎవరు వెళ్ళి ఏం కొనుక్కున్నా దానిలో మీకు తెలియని ట్యాక్సులు చాలా ఉంటాయి దాని రేట్లు. అవునండి. ఒక పెన్ను కొనుక్కుంటే ఒరిజినల్గా దాని ప్రొడక్షన్ కాస్ట్ రూపాయి అయితే మనం 15 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం దాన్ని. ఇది గొడవ. ఇవి పెరిగిపోయినాయి. నేరుగా కట్టేవాళ్ళు ఎవరు కడతారు? ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ఉన్నవాడు, పైకి చూపించుకునేవాడు, అవును, అలాగే ఇతర సంపదలు కొనేవాళ్ళు, వీళ్ళకి కొంత ఎగ్జంప్షన్ ఉంది. అలాగే మెడికల్ అంటే విద్య, వైద్యం ఆ రెండు చోట్ల కూడా కేటాయింపులు చాలా మొక్కుబడిగా జరిగినాయి. అంటే కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటమే ప్రోగ్రామ్గా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటానికి నిన్నటి బడ్జెట్ కూడా ఉదాహరణ. అవును. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసినందుకు గాను మీకిది మాకది అనే పద్ధతిలో గివ్ అండ్ టేక్ పాలసీ అదే నడుస్తోంది. ఎక్కడైనా అదే నడుస్తుంది.
జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు కూడా అవే కదా. వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసిన సందర్భంగా క్విడ్ ప్రోకో అనేది ఈయన కంపెనీల్లోకి వచ్చిన షేర్ల తాలూకా గొడవ అది. దాదాపు అలాంటి కేసే అది కూడా, ఢిల్లీ లిక్కర్ కేసు కూడా. దానిలో వీళ్ళందరి మీద కేసులు పెట్టి వీళ్ళందరినీ జైల్లో పెట్టి గందరగోళం చేయటం వెనకాల ఆ పార్టీని అన్పాపులర్ చేసి ఈ ఎన్నికల టార్గెట్గా ఆ ప్రోగ్రాం జరిగింది. సో ఇప్పుడు అక్కడ బీజేపీ జెండా ఎగరేయటం అనేది యుద్ధ ప్రాతిపదిక మీద జరగాలి అనేది అమిత్ షా మోడీల ప్రోగ్రాం. అందుకని బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రయత్నం చేస్తోంది. కానీ ఈసారి ఢిల్లీ గద్దె బీజేపీ వైపు టర్న్ అయ్యేటువంటి అవకాశం అయితే బలంగా ఉంది, బాగా కనిపిస్తోంది. బలంగా ఉంది. ఎస్ సార్, అంటే ఒక ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జైలుకు వెళ్ళి రావడం అనేది అది పూర్తిగా పార్టీకి కోర్స్ ప్రజల దృష్టికోణంలో చూస్తే ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? మీకు సింపతి ఓటు అనేది కౌంట్ అవుతుంది. జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతి వాళ్ళు గెలుస్తారు అని చెప్పి ఒక సెంటిమెంట్ ఉంది. అవును అవును, అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చి గెలిచాడు, తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ ఉంది బలంగా. అలాగే చంద్రబాబు గారు జైలుకి వెళ్ళి వచ్చి గెలిచారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఆలోచించడానికి కూడా అదే కారణం అని చెప్తున్నారు. ఓకే, అంటే అరెస్ట్ చేసి వాళ్ళని తిరిగి అధికారంలోకి తీసుకురావడం ఎందుకు అని ఆలోచిస్తున్నాడు అనే మాట కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు. కానీ సెంటిమెంట్ అయితే సేమ్ చంద్రబాబు మీద పెట్టిన కేసు ఏమిటి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎవరినో ఫెసిలిటేట్ చేసి వేరే కంపెనీల ద్వారా ఇక్కడికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అనేదే కదా గొడవ. అవునండి, ప్రతి చోట ఇదే ఉంటుంది కేసు. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా ఇదే, తేడా ఏమీ లేదు. కాకపోతే దాన్ని హైలైట్ చేసి గొడవ చేస్తున్నారు. ఈ గొడవని ఢిల్లీ ప్రజలు ప్రాపర్గా అర్థం చేసుకుంటే కేజ్రీవాల్కి కొంత ఎడ్జ్ ఉంటుంది. అయితే వీళ్ళు ఈ అరెస్టుని ప్రముఖంగా చూపిస్తున్నారు. అలాగే అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది ఢిల్లీలో. అవును, యమునా నది గురించి చాలా ఇష్యూ ఉంది. అది మాత్రమే కాకుండా లోకల్గా చాలా వాటర్ ప్రాబ్లం ఉంది చాలా ఏరియాల్లో. దాన్ని మేము సార్ట్అవుట్ చేస్తామని చెప్తున్నారు. ఎలా సార్ట్అవుట్ చేస్తారో రూట్ మ్యాప్ లైన్ లేవు. రేపు అధికారంలోకి వచ్చాక వాళ్ళు చేసేది ఇదే, సేమ్ యమునా నది గొడవే, అంతకు మించి ఏమీ ఉండదు అక్కడ. అంటే యమునా నది వాటరు అది విషతుల్యం అయిపోయింది, విషం కలిపారు, ఇదంతా కూడా ఏమన్నా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారు అక్కడ? విషం కలిపారు అవన్నీ కాదండి, అంటే దానికి సంబంధించినటువంటి కాలుష్యం గొడవ, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే దానిలో ఎవరి ప్రోగ్రామ్ అని చెప్తున్నారు. అంటే మరి కేజ్రీవాల్ ఆరోపించింది అదే కదా సార్? అవును, అదే ఆరోపిస్తున్నాడు ఆయన. దానికి కారణం ఎవరు, వీటన్నిటికీ లైసెన్సులు ఇచ్చింది ఎవరు? ఓకే, అక్కడ పెట్టింది ఎవరు? కాబట్టి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీదకే వీళ్ళన్నీ వెళ్తాయి. సో యుద్ధం చాలా సీరియస్గా జరుగుతోంది ఎట్టి పరిస్థితుల్లోనూ. రెండోది, ఇప్పుడు జరుగుతున్న చాలా ఎన్నికల్లో యాంత్రిక విజయము తాంత్రిక విజయము రెండు నడుస్తున్నాయి. తాంత్రిక విజయాలు నడుస్తున్నాయి. ఓకే అండి, టెక్నాలజీ వర్సెస్ నో టెక్నాలజీయే అంతే. టెక్నాలజీ, అలాగే ఇప్పుడు వ్యూహము. ఇప్పుడు యాంత్రికము అంటేనేమో టెక్నాలజీ, అంటే ఈవీఎంకి సంబంధించి చెప్తున్నారా? అంతే. ఓకే. రెండోది తాంత్రికం, అంటే ప్రజల్ని మోటివేట్ చేయటం. ఓకే, మోటివేట్ చేయటానికి విపరీతమైన ప్రచారం చేస్తారు. అవును, అవతల వాళ్ళ మీద, అవతల వాళ్ళ క్యారెక్టర్ని అసాసిన్ చేయటం కోసం అవును ఒక విస్పరింగ్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఆ విస్పరింగ్ క్యాంపెయిన్ ఢిల్లీలో విపరీతంగా జరుగుతుంది. అవునండి, బీజేపీ నుంచి విపరీతంగా జరుగుతోంది. వాళ్ళకి ఆ సైన్యం ఉంది, ట్రోల్ సైన్యం ఉంది. వాళ్ళు రంగంలోకి దిగి కేజ్రీవాల్తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడి మీద దాడి జరుగుతుంది. అవును, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు వాళ్ళు బీజేపీ. ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ ప్రభావం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఓకే, అంటే జనాలు ప్రభావితం అవుతారు, చేస్తారు, అది మోటివేట్ చేస్తారు. మీకు ఫోనుల్లో కానీ ఎక్కడ మెసేజ్ల రూపంలో, ఫోన్ కాల్స్ రూపంలో ప్రతి చోట పంపు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏపీ ఎలక్షన్లో జరిగింది కూడా అదే. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా విపరీతమైన విస్పరింగ్ క్యాంపెయిన్ జరిగింది. అదే జరుగుతోంది అక్కడ కూడా. ఓకే, ఇది బీజేపీ గెలుపు కోసం అనుసరిస్తున్నటువంటి ఒక వ్యూహం. ఇది తాంత్రికం. యాంత్రికం కూడా ఉపయోగిస్తున్నారు. తాంత్రికం రెండూ కలిసి బీజేపీని గద్దెక్కిస్తుంది అక్కడ అనేది అంచనా. ప్రజలు గనక నిజంగా ఇప్పుడు జరుగుతున్న ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా చేస్తోంది అదే. ఇప్పుడు 90కి ముందు
ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ వాళ్ళ ఆస్తిపాస్తులు చూసి 90ల తర్వాత ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయిన వాళ్ళ ఆస్తిపాస్తులు చూస్తే మన్మోహన్ సింగ్ని పక్కన పెట్టండి, ఆఫ్ కోర్స్ ఆయన మినహాయింపులండి. పివి నరసింహారావు తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రులు కావచ్చు, లేకపోతే పివి నరసింహారావు గారి ఎరా తర్వాత 95 తర్వాత ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఆస్తులు చూసినా కానీ మనకు అర్థమైపోతుంది. అంటే ఎప్పుడైతే వీళ్ళు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారో, అంటే డిజిన్వెస్ట్మెంట్ స్కీమే ప్రభుత్వాలని నడిపిస్తోంది ఇప్పటికీ. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్లో కూడా ప్రధాన ఆదాయ వనరు అదే. అవును, డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ నుంచి వస్తున్న డబ్బులే వాళ్ళకి ఇంధనం, వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న ఇంధనం. దీని కింద ఈ అకౌంట్లో చాలా ప్రభుత్వ భూముల్ని వాళ్ళు కార్పొరేట్లకు అమ్మేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. ఇది మాకు ఇచ్చినందుకు గాను మీరు తీసుకోండి, మీకు ఇది ఇస్తాం మేమని వాళ్ళు ఇస్తున్నారు. అది రకరకాల రూపాల్లో ఉంటుంది. సో అలా వీళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి. రాజకీయం వ్యాపారంగా మారింది, రాజకీయ వ్యాపారమే జరుగుతోంది ఇప్పుడు. ఎప్పుడైతే ఈ రాజకీయ వ్యాపారం మొదలైందో మీకు 90ల తర్వాత స్టూడెంట్ మూమెంట్స్ లేవు. విద్యార్థి ఉద్యమాలు మొత్తం కూడా కెరియర్ ఓరియంటేషన్ సముద్రం వచ్చి కొట్టుకెళ్ళిపోయినాయి. అవును, అప్పుడిప్పుడు మండల కమిషన్, ఆ రిజర్వేషన్స్ అవేవో గోల్ 90 దశకం ప్రారంభంలో జరిగింది అది. ఆ తర్వాత ఇంకేం తర్వాత ఉద్యమాలు లేవు. విద్యార్థులు కెరీర్ ఓరియంటేషను అమెరికా వెళ్ళిపోవడం మీద దృష్టి కేంద్రీకరించి విద్యార్థి ఉద్యమాలన్నీ ఆగిపోయినాయి. దాంతో ప్రధాన రాజకీయ పార్టీలకు సెకండరీ లీడర్షిప్ లేకుండా పోయింది ఒక గొడవ. రెండోది వారసులు రావడం అనేది పెరిగింది. ఎందుకు వారసులు వచ్చేస్తున్నారు? అమెరికాలో వెళ్ళి చదువుకుని వాడు ఇండస్ట్రియలిస్ట్ కావాలి కదా, ఎందుకు ఇక్కడికి వచ్చి రాజకీయాల్లో తిరిగి క్యాపిటల్ ఉంటుంది, ఎలాగూను ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చి తిరిగి రాజకీయాల్లో ఎందుకు పాల్గొంటున్నారు? అది లోకేష్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఏ పార్టీ అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారసులు ఎందుకు పెరుగుతున్నారంటే రాజకీయం వ్యాపారంగా మారిపోయి ఈ కార్పొరేట్లతో అంటకాగటం మొదలైన తర్వాత ఇంతకంటే గొప్ప వ్యాపారం ఏమీ లేదని వాళ్ళకి అర్థమైపోయి రాజకీయం దీన్ని కాపాడుకోవడానికి తిరిగి వచ్చేస్తున్నారు వీళ్ళందరూ. ఈ పరిస్థితుల్లో మీరు కేజ్రీవాల్ ఒక్కడనే నిలబెట్టి అవినీతి పరుడని ముద్రేయటం, దీన్ని గనక ప్రజలు ప్రాపర్గా అర్థం చేసుకుంటే, జనం నిజంగా ఓట్లు వేస్తే ఫలితం డిఫరెంట్గా ఉంటుంది, అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఓటర్ని కూడా వాళ్ళు, అంటే ఓటరు రియల్ ఓటు పడుతుందా లేదా అనేది కూడా అనుమానమే. అది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్లోను ఒరిస్సాలోను మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో యాంత్రిక విజయం కూడా నడిచింది. అక్కడ వచ్చినటువంటి విజయంలో యాంత్రికత పాలు కూడా ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. ఓకే, అంటే కూటమిది రియల్ సక్సెస్ కాదంటారు? రియల్ కాదండి, అది కూడా తాంత్రిక విజయమే. సో అదే ఇప్పుడు ఇక్కడ కూడా అప్లై అవుతుంది, ఇక్కడ కూడా అదే అమలు చేస్తున్నారు. సార్, అంటే చంద్రబాబు వెళ్ళి అక్కడ క్యాంపెయినింగ్ చేయడం కానీ ఢిల్లీలో, అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారు, డిప్యూటీ సీఎం వెళ్తారు. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్లస్ అవుతాయి. సేం కాదండి, వాళ్ళు ఒక సమూహాన్ని వాళ్ళు ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి అనివార్యంగా వెళ్ళాలి. ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడతారు వాళ్ళు. ఆ క్యాంప్స్లోకి వెళ్ళి మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ ఒక సెంటిమెంట్ రైజ్ చేస్తారు. ఏపీలో ఒక దుష్ట పాలనని అంతం చేశాం మనం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని విపరీతంగా జనాల్లోకి పంపు చేయగలిగారు. ఈ అభిప్రాయాన్ని అక్కడ కూడా పంపు చేస్తారు. చేసి మనం ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము, ఏర్పాటు చేసుకున్నాము, అలాగే ఇక్కడ కూడా ప్రజాప్రభుత్వాన్ని నిన్న మాట్లాడింది అదే. అవును, డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి కూడా మాట్లాడాడు. అదే డబుల్ ఇంజిన్ అంటే మీకు ఇక్కడ ఢిల్లీలో బీజేపీని ఎన్నుకుంటే కేంద్ర ప్రభుత్వము అదే అయ్యి ఇక్కడ ప్రభుత్వము అదే అయితే ఉండేటువంటి అడ్వాంటేజ్ చాలా వేరుగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. అవును, ఇదే అందరూ చేస్తున్నారు. దీని తాలూకా ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే ప్రధానంగా వాళ్ళు విపరీతమైనటువంటి విస్పరింగ్ క్యాంపెయిన్ చేశారు. కేజ్రీవాల్కి వ్యతిరేకంగా, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా రకరకాల మీమ్స్ నడుస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంది, బీజేపీ కంట్రోల్లో ఉంది చాలా కాన్షియస్గా.
అక్కడ ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ మీద విపరీతంగా దాడి జరుగుతుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ని అసాసిన్ చేయడానికి వాళ్ళ దళాలు సిద్ధంగా ఉన్నాయి. అందుకని అక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని ఎదుర్కొనే పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లేదు. కొంత వైఫల్యం జరిగింది. ఆయన జైల్లో ఉన్న సందర్భంగానే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంది ఆ పార్టీ. ఇవన్నీ కలిసి చేయడం దగ్గర నుంచి అవును వీటన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తే ఢిల్లీలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ జెండా ఎగరేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయంటారు. ఓకే అండి. అంటే ఒక నాట్ ఓన్లీ కేజ్రీవాల్ సార్, మనీష్ సిసోడియా కానీ ఇంకా చాలామంది వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరి మీద కూడా అఫ్కోర్స్ అభియోగాలు మోపబడి కావచ్చు, లేకపోతే ఖచ్చితంగా జైలు పాలు అవ్వడం జరిగింది. ఇవేవి కూడా అసలు కలిసి రావంటారు ఖచ్చితంగా. అంటే జనాలు ఏమీ ఆలోచించరు. కేసులు పెట్టడం అనేది ఒక ప్రోగ్రామ్గా చేస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం. పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ ప్రోగ్రాంలో భాగంగానే కేసులు పెడుతున్నారు అందరి మీద. పెట్టి కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏపీ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వెళ్తే మనం అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఆయన కేసుల్లో ఉన్నాడు, ఆయన బెయిల్ మీదే ఉన్నాడు. అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా బెయిల్ మీదే ఉన్నారు. అవును. తెలంగాణకు వస్తే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా బెయిల్ మీదే ఉన్నాడు. ఇలా బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రులే కనిపిస్తున్నారు మనకి ప్రతి చోట. కాబట్టి వీళ్ళందరినీ ఈ కేసుల ద్వారా కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని కూడా తన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నమే చేస్తోంది బీజేపీ. ఈ సిసోడియా మీద వీళ్ళందరి మీద కేసులు పెట్టడం వెనకాల వ్యూహం అది. ఎందుకు సార్ మొన్న 8 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు మాకు టికెట్లు ఇవ్వలేదంటూ, వాళ్ళందరికీ బీజేపీ వెంటనే పునరావాసం కల్పించేసింది. సో ఇవన్నీ కూడా వ్యూహంలో భాగమే. అంతా అంటే కంట్రోల్లోకి తీసుకోవాలి ఆ పార్టీని, ఏ పార్టీనైనా సరే. బీజేపీ ఇది 2 తలుపుల సిద్ధాంతం. అంటే వాళ్ళు అక్కడ అధికార పార్టీ ఒకవేళ అక్కడ వేరే పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో వీళ్ళు స్నేహం చేస్తారు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంతో కూడా స్నేహం చేస్తారు. ఎగ్జాంపుల్ కూడా ఏపీఏ, మీరు ఎగ్జాక్ట్ కరెక్ట్గా చెప్పారు. అవును. ఇప్పుడు చంద్రబాబుతో స్నేహం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డితో కూడా స్నేహం ఉంటుంది. ఫ్రంట్ డోర్లో ఎవరున్నారు, బ్యాక్ డోర్లో ఎవరున్నారు అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా తమకు అనుకూలంగా వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం అంటే అటు బీజేపీ గురించి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. వాట్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ సార్? కాంగ్రెస్ పార్టీ అసలు ఏదైనా ప్రభావం చూపించగలుగుతుందంటారా అక్కడ? ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి. అవునండి, కూటమి, ఇండియా కూటమి అంటే మళ్ళీ తిరిగి అదే ఆమ్ ఆద్మీ పార్టీ. సో వాళ్ళు ఏ మేరకు ప్రభావం చూపించగలరు? కాంగ్రెస్ పార్టీ తన పాత ఇన్ఫ్లుయెన్స్ ఆవిడ ఉండేది కదా, షీలా దీక్షిత్. అవును. ఆ రోజుల నాటి ప్రభావం ఎవరైనా వేయగలరా అనేది ఒక ప్రశ్న ఉంది. కానీ కష్టమే, లేదు. కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని నెమ్మదిగా ఐసోలేట్ చేసే ప్రయత్నం బలంగా జరుగుతోంది. లొంగుబాటులోకి తీసుకెళ్తున్నారు దాన్ని. సరెండర్ చేసుకునే దిశగా నడుస్తోంది కాంగ్రెస్ పార్టీ నడక. కాన్షియస్గా లేరు వాళ్ళు, ఫోకస్డ్గా లేరు. ఫోకస్ తప్పింది. మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఆ పరిస్థితి. అంటే తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, కానీ కంట్రోల్డ్ బై ఎన్డీఏ. అవును. మన సీఎం రేవంత్ కూడా వెళ్ళి చేశారు అక్కడ క్యాంపెయినింగ్ చేశాడు. చేసినప్పటికీ ఆ ప్రభావం ఏమి ఉండదు. ఇది కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్ అంతే. కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఎలా నడిపిస్తున్నారంటే వాళ్ళకు అనుకూలంగా కూడా నడిపించుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారిని పిసిసి ప్రెసిడెంట్గా చేయటం వెనకాల ఎన్డీఏ ప్రోగ్రామే కదా అది. ఓకే అండి. అంటే చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇందులో. ఆవిడని పిసిసి ప్రెసిడెంట్ని చేసిన తర్వాత ఆవిడ చేసినటువంటి క్యాంపెయిన్ ఎవరికి ఉపయోగపడింది? ఎన్డీఏకి ఉపయోగపడింది అక్కడ. ఆబ్వియస్లీ. ఎస్ సార్, కరెక్ట్. అది అంటే రెండు పెట్టెల రైలు నడిచింది అక్కడ. ఒక పెట్టెలో ఒక కంపార్ట్మెంట్లోనేమో కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ ఉంటాయి, ఇంకో కంపార్ట్మెంట్లోనేమో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉంటాయి. ఆ ఇంజన్కేమో చంద్రబాబు నాయుడు గారు డ్రైవరు. వీళ్ళందరూ ఒకే ఏపీ కాబట్టి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని పక్కకు తప్పించారు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడే ఉంటాడు మళ్ళీ. ఓకే, అదే కాంపౌండ్లో ఉంటాడు. ఫ్రంట్ డోర్ అండ్ బ్యాక్ డోర్ ఎగ్జాంపుల్. ఆయన ఫ్రంట్ డోర్ నుంచి బ్యాక్ డోర్కి మారాడు అంతే. ఉన్నాడు అక్కడే.
ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా కేజ్రీవాల్ని వీళ్ళని కంట్రోల్లో ఇప్పుడు అక్కడ ప్రభావం చూపించగలడు అతను. అవునండి, కేజ్రీవాల్ ప్రభావం చూపగలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీని కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు. సార్ అంటే మేనిఫెస్టోస్ కూడా ఏం వర్కౌట్ అవ్వవా ప్రజల్లో? అంటే మెట్రోపాలిటన్ సిటీ కదా సార్, కొంచెం డిఫరెంట్గా ఆలోచించే వ్యక్తులు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఒక్కసారి కొంచెం ఒక 2 రోజులు బ్యాక్ వెళ్తే కనుక బడ్జెట్ అలొకేషన్స్లో కూడా 12 లక్షల వరకు కూడా మీకు మినహాయింపు ఇవ్వడం కానీ, అంటే వ్యక్తిగత వీటికి రిటర్న్స్కి. సో ఇవేం చాలా తెలివిగా జరుగుతుందంటారా వ్యవహారం? లేదు, అంటే మీకు బడ్జెట్ కేటాయింపులు జనాలు ఆలోచిస్తారు, ఇదంతా ఒకటి నడుస్తుంది. కానీ ప్రధానంగా ఏంటంటే మీకు ఢిల్లీ లాంటి సిటీ దగ్గరికి వచ్చేసరికి కాస్మోపాలిటన్ కల్చర్లో చాలా సెటిలర్ ఇది ఎక్కువ ఉంటుంది. నేటివ్ ఓట్ కంటే కూడా సెటిలర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ సెటిలర్ అంటే ప్రపంచవ్యాప్త సెటిలర్స్ ఉన్నారు అక్కడ. అంటే ఎక్కువగా చూస్తే కనుక నార్త్ ఇండియా నుంచి జాట్స్, సింధీస్, పంజాబీస్ వీళ్ళందరూ చాలామంది ఉంటారు అక్కడ. అందరూ ఉన్నారు, అదే ప్రధానం. ఢిల్లీ కాస్మోపాలిటన్కి అదే ప్రధానం. సో వీళ్ళే ఎక్కువ ప్రభావం చూపించే ఛాన్స్, వీళ్ళే చూపిస్తారు. అంటే వీళ్ళందరూ కూడా ప్రో బీజేపీ వెళ్తారు, అది అడ్వాంటేజ్గా మారుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసాం, హైదరాబాదులో చూసాం. హైదరాబాదులో వీళ్ళు ప్రో బీఆర్ఎస్ వెళ్ళారు అప్పుడు. అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే బయట ఊరి నుంచి వచ్చిన వాడు ఏ ఊరిలో అయితే వాడు షెల్టర్ తీసుకుంటున్నాడో ఆ ఊరిలో ఉన్నటువంటి రౌడీకి కొంచెం లొంగి ఉంటాడు. సో దట్ ఈస్ ద థింగ్. అయితే మొత్తానికైతే ఇప్పుడు రౌడీగా తన ప్రభావాన్ని చూపించే పరిస్థితుల్లో కేజ్రీవాల్ లేడు. ఓకే సార్, ఎస్ సార్. అమిత్ షా చూపించగలుగుతున్నాడు. సో ఈ సెటిలర్ ఓట్స్ని కొంతవరకు వాళ్ళు అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న బడ్జెట్లో కేటాయింపుల్లో కూడా వాళ్ళనే టార్గెట్ చేశారు. సో ప్రో బీజేపీ వెళ్తారు వాళ్ళు. బడ్జెట్ కేటాయింపుల ప్రభావం ఏదైనా ఉంటే వాళ్ళు అటువైపే డ్రైవ్ అవుతారు. నోయిడా ఏరియా నుంచి అటువైపుకే డ్రైవ్ అవుతాయి. కాబట్టి ఏ విధంగా చూసినా బీజేపీకి బ్రైట్గానే ఉంది అక్కడ. సో అంటే బీజేపీకే ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయంటారు? ఉన్నాయి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.